అయితే చూసి వీడియో క్లిక్ చేసిరు అనుకుంటున్నా. మీకైతే అర్థం కావచ్చు, రాంగ్ ఆన్సర్ ఛాలెంజ్ అనమాట. ఇప్పుడైతే నేను మా చెల్లి అయిపోతున్నాం. టెర్రస్ పైన అయితే ప్లేస్ ఎంచుకున్నాం, ఎందుకంటే ఇక్కడ డిస్టర్బ్ ఉండదు కదా. నార్మల్గా అయితే హెయిర్ వస్తుంది, గాలి వస్తుంది, అదేం కాదు, ఎడిటింగ్ వెళ్ళిపోతుంది. బట్ ఇక్కడైతే ప్లేస్ మంచి ఉంటుందని పైకి వచ్చినాం. ఇప్పుడు వచ్చినాం, అందుకనే దమ్ము వస్తుంది. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం గైస్. ఇప్పుడు గేమ్ రూల్స్ అయితే మీకు అయితే చెప్తాను. ఏం లేదు గైస్, కంటిన్యూగా నేనైతే ఒక 10 క్వశ్చన్స్ అడుగుతా, మా చెల్లె రాంగ్ ఆన్సర్ ఇవ్వాలి. మా చెల్లె కంటిన్యూగా ఒక 10 క్వశ్చన్స్ అడుగుతుంది, నేను అప్పుడు రాంగ్ ఆన్సర్ ఇవ్వాలి. ఒకవేళ రైట్ ఇచ్చిన అనుకో నాకు మార్క్స్ కట్టు, మా చెల్లి ఇప్పుడు రైట్ ఇస్తే మా చెల్లెకి మార్క్స్ కట్టు. ఇప్పుడు అట్లా 5 అయితే 5 అంటే ఇప్పుడు 5 అయితే ఇప్పుడు మనం 10 క్వశ్చన్స్ అడుగుతాం కాబట్టి అలా 5 అయినా కరెక్ట్ చెప్పారు అనుకో అప్పుడు అవుట్, రాంగ్ ఇస్తే ఏం లేదు. ఇప్పుడైతే గేమ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. ఫస్ట్ మా చెల్లెని ఒక 10 అడుగుతుంది, మంచిగా అడుగు ఆలోచించి. ఎంత టైం అయినా నా నెత్తిలో ఏముందంటే ఆపిల్ కాయలు ఉన్నాయి. నీకు ఎన్ని చేతులు ఉంటాయి? నాకు 16 చేతులు ఉంటాయి. నీ పేరేం పేరు? నా పేరు లడ్డూ సింగ్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? మమ్మీ పేరేం పేరు? మమ్మీ పేరు రాజేశ్వరి. మీ డాడీ పేరేం పేరు? మా డాడీ పేరు రఘు. నువ్వు ఎన్నో క్లాస్ చదువుతున్నావు? నేను సెకండ్ క్లాస్ చదువుతున్నా. ఓయమ్మా, చాలా చిన్న సెకండ్ ఎవరా నీలో? అవును గాయస్, అయితే ఎన్ని చెప్పిందో అయితే మర్చిపోయినా. ఇంకా 5 చెప్పు అంతే. నువ్వు ఇంకా 2 చెప్పాలి. ఇంకా 5 చెప్పు. నేను కౌంట్ చేశాను. ఎంత నువ్వా? ఏమైతే 8 చెప్పిందంట, ఇంకా 2 చెప్పాలి. ఆ 2 నీ ఇష్టం, జల్ది నువ్వు మంచిగా ఆలోచించి చెప్పు. నేను రైట్ ఆన్సర్ చెప్పేటట్టు బాగా ఆలోచించు. ఎంత టైం అనేది. కింద ఏముంది? ఏడా కిందనా ఆకాశం ఉంది. అయిపోయింది వేసి ఇంకొక క్వశ్చన్. ఇది కూడా అయిపోతే నాది అన్ని రాంగ్ అయిపోయినట్టు, అంటే నేను రైట్ అన్నట్టు. మా చెల్లి అయితే ఇంత లూజ్ ఆడుతుంది గేమ్. ఇప్పుడు నేను మా చెల్లెని చూడండి ఎట్లా బక్కన ఆడిస్తాను. మీరైతే లైక్ చేసి పెట్టుకోండి వీడియో, ఇప్పటి నుంచి కంటిన్యూగా బాగుంటుంది. దెబ్బ తాకితే ఏమొస్తుంది? దెబ్బ తాకితే పాలైతే వస్తాయి అనమాట మనలో నుంచి. బర్రె పాలు వస్తాయి దెబ్బ తాకితే. అయిపోయింది గాయస్, ఇప్పుడైతే నా టర్న్. ఎస్, ఇప్పుడు చూడండి గాయస్, యూనిక్ ఉంటుంది. ఇట్లా ఇవ్వడం ముందుకు రా. పొద్దుగాల ఏడుకోతాం, ఇంటికి పోతాం. అవును, మనం పొద్దుగాల ఏడుకోతాం, స్కూల్కి పోతాం కదా. ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. అదేంటిది ఇప్పుడు మనం పెట్టిన ఆడేంటి? పాలా? అది పాలంట. ఇప్పుడు మనం వీడియో చూస్తున్నది ఎవరు? చాక్లెట్స్ స్పెల్లింగ్ చెప్పు. PLLOE. గైస్, మా చెల్లె జర టఫ్గానే ఆడుతుంది, ఇంకా జర మంచిగా ఆడుతుంది. నీ పేరేం పేరు? సునీత. నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? 8th క్లాస్. 8th. ఇప్పుడు ఎంత ఒకటైతే పోయింది అన్నట్టు. ఇప్పుడు ఇది ఎన్నో క్వశ్చన్ మర్చిపోయి. ఇది ఇప్పుడు 7th. అయ్యా 7th. ఇది ఎన్నో క్వశ్చన్ కూడా నాకు తెలుసు. 7 అట్లా. ఇప్పుడు 2 క్వశ్చన్స్ అంటే ఇప్పుడు 2 అయినాయి. నాకు 0, ఈమెకు 2. ఇప్పుడు ఇంకా ఎంత 2 అయినా సరే నాకు 0 కాబట్టి ఇద్దరికి ఈక్వల్ రావాలి కదా. ఈక్వల్ అన్నా నాకన్నా తక్కువ వస్తే వాళ్ళు వినరు. నాకు 0, ఈమెకే 2 కాబట్టి ఈమెనే. ఇంకా చెప్తా, ఇంకా ఎన్ని 7 అయినాయి కదా. 7. ఇంకా చెట్లకి ఏం వస్తాయి? బాతులు. చెట్లకైతే బాతులు కాస్తాయంట. ఇది జర టఫ్ అయింది. ఇప్పుడైతే నాకు ఇంకా 2 ఉన్నాయి. 2 అయితే ఓడిపోయింది, ఇంకా 2 ఉన్నాయి. యూట్యూబ్లో ఏముంటుంది? బియ్యం ఉంటాయి యూట్యూబ్లో. ఇంకా లాస్ట్ క్వశ్చన్. ఎన్ని మార్క్స్కి విన్నర్ అన్న? 5 మార్కులు.
గ్యాస్ అయిపోయింది. టీమెక్ 3 అయినాయి, నాకైతే 0. 5 మార్కుల కన్నా తెలుసుగా గ్యాస్. ఇప్పుడైతే అయిపోయింది వీడియో. అంటే 10 మార్క్స్ కాదు, 10 క్వశ్చన్స్, 5 అయితే అవుట్. ఇప్పుడైతే మా చెల్లి అయితే అవుట్ అయింది.